హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ ట్రెజర్ హంట్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సప్త దింగర్ గుప్తో దోన్ అంటే తెలుగులో 7 ఓడల నిధి అనే మీనింగ్ వస్తుంది. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక వ్యక్తి అడవి ప్రాంతంలో ఒక మ్యాప్ తీసుకుని గుప్త నిధుల కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ మ్యాప్ అంతా కూడా నాగుపాము పడగ రూపంలో ఉంటుంది. అలా ఆ వ్యక్తి అడవిలో ఒక మార్గాన్ని వెళుతూ ఉండగా అక్కడ ఒక నాగుపాము విగ్రహం కనబడుతుంది. దాన్ని చూసినటువంటి ఆ వ్యక్తి మనం సరైన మార్గంలోనే వెళుతున్నామని చెప్తూ ముందుకు వెళ్ళగా ఒక్కసారిగా తను బురదలో చిక్కుకుపోతాడు. దాంతో ఆ వ్యక్తి నన్ను ఎవరైనా కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉండగా ఇంతలో తన దగ్గరికి పులి వస్తున్నట్లుగా తను గ్రహిస్తూ ఉంటాడు. నిజంగానే పెద్ద పులి అక్కడికి వచ్చి అతని బాడీని కట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో తన చేతిలో ఉన్నటువంటి మ్యాప్ అక్కడే పడిపోగా ఆ మ్యాప్ మొత్తం కూడా రక్తం అంటూ ఉంటుంది. కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఇక్కడే మనకి ఈ మూవీలో హీరో అయినటువంటి సుచిత్ ని చూపించడం జరుగుతుంది. తన చరిత్ర గురించి బాగా తెలుసుకుని పరిశోధనలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా బెంగాల్లో ఒక రాజు తన రాజ్యాన్ని బాగా పరిపాలించి చివరి రోజుల్లో తన సంపద మొత్తం కూడా ఒక ప్లేస్ లో దాచిపెట్టాడు. ఆ సంపదను ఎలాగైనా బయటికి తీసి గవర్నమెంట్ కి చెందే విధంగా చెయ్యాలి అని తన ఒక టీం ను కూడా ఏర్పాటు చేసుకుని పరిశోధనలు చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ సుచిత్ వెంటనే తన టీం ను చూసి మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అని దాని గురించి చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం మనం బెంగాల్ని పరిపాలించినటువంటి ప్రజాపతి రాజు చాలా మంచిగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ తన రాజ్యం ద్వారా సంపాదించినటువంటి బంగారం మొత్తం కూడా పేద ప్రజలకు పంచుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మొఘలులు ఈ విషయం తెలుసుకుని ఎలాగైనా ప్రజాపతి రాజ్యం మీద మన దండయాత్ర చేయాలి, అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తం దోచుకోవాలి అని చెప్పి మొఘలులు వెంటనే ఆ ప్రజాపతి మీద దాడి చేస్తారు. అయితే ఆ యుద్ధంలో ప్రజాపతి మొఘలుల సైన్యాన్ని ఓడించడంతో మొఘలులు ఓడిపోయినప్పటికీ వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి ఎలాగైనా సరే ఆ ప్రజాపతి దగ్గర ఉన్నటువంటి ఆ నిధిని మొత్తం మనం సొంతం చేసుకోవాలి అని ప్లాన్స్ చేస్తూ ఉంటారు. అలా కొద్ది రోజుల తర్వాత ఆ మొఘలులకి కొత్త రాజు వచ్చాడు అన్న విషయం ప్రజాపతికి తెలుస్తుంది. దాంతో ప్రజాపతి వెంటనే తన మంత్రిని పిలిచి తన దగ్గర ఉన్నటువంటి ఉంగరాన్ని తనకిచ్చి అలాగే తన దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం కూడా ఆ మంత్రికి ఇచ్చి నువ్వు ఈ సంపదని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోయి ఎక్కడైనా ఈ సంపదని చాలా జాగ్రత్తగా దాచిపెట్టు, నేను పిలిచేంత వరకు నువ్వు మాత్రం మనం రాజ్యంలోకి రావద్దు అని అంటాడు. దాంతో ఆ మంత్రి వెంటనే ఆ ఉంగరాన్ని మరియు సంపదని తీసుకుని అక్కడి నుంచి ఒక ప్రదేశానికి వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయిపోయి రాజు పిలుపు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత ప్రజాపతి అనుకున్నట్లుగానే ఆ మొఘలులు మళ్ళీ ప్రజాపతి మీద దాడి చేసి ఆ ప్రజాపతిని ఓడించి తన బానిసగా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. అలా మొఘలులు ఆ ప్రజాపతిని బానిసగా తీసుకుని వెళ్లిపోయి ఆ ప్రజాపతికి సేవ చేస్తూ ఉండడం కోసం ఒక బ్రాహ్మణుడిని కూడా నియమించి ఉంటారు. అలా ప్రజాపతి మొఘలుల దగ్గర బానిసగా బ్రతుకుతూ చివరి రోజుల్లో తన దగ్గర సేవలు చేయడం కోసం ఉన్నటువంటి బ్రాహ్మణుడిని చూసి ఆ బ్రాహ్మణుడికి తన దగ్గర ఉన్నటువంటి ఉంగరాన్ని ఇచ్చి ఉంగరాన్ని నీ దగ్గర పెట్టుకో, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అని. అసలు విషయం మాత్రం ఆ బ్రాహ్మణుడికి చెప్పకుండానే ఆ ప్రజాపతి చనిపోయాడు అని ఈ స్టోరీ మొత్తం సుచిత్ తన టీం దగ్గర చెప్తూ ఉంటాడు. అప్పుడు అక్కడే ఉన్న చటర్జీ వెంటనే ఆ సుచిత్ టీం మొత్తాన్ని చూసి ఆ ప్రజాపతి రాజుగారు ఇచ్చినటువంటి ఉంగరం ఇప్పుడు నా దగ్గరే ఉంది, అది దాదాపు 10 తరాల నుంచి మేము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం. అప్పుడు ఆ ప్రజాపతి రాజుగారు మా ముత్తాతకి ఉంగరాన్ని ఇచ్చారు, ఇప్పటికీ ఆ ఉంగరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాం. అయితే ఆ నిధిని ఇప్పటి వరకు ఎక్కడ దాచిపెట్టిన విషయం మాకు కూడా తెలియదు. ఈ నిధిని ఎతకడం కోసం చాలా మంది ప్రయత్నించారు, మేము కూడా దీనికోసం వెతికాం. నిజానికి మేము ఆ నిధి కోసం కాదు, మా పూర్వీకుల కోసం ఆ నిధి ఎక్కడ ఉందో వెతకడం కోసం ప్రయత్నం చేశాం, కానీ ఎక్కడా కూడా కనిపించలేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న సుచిత్ వెంటనే ఆ చటర్జీని చూసి నువ్వు చెప్పినట్లుగానే ఆ నిధి ఎక్కడ ఉందో మేము వెతికి పెడతాం, కానీ మా డిమాండ్ ఏమిటి అంటే ఆ నిధి దొరికిన తర్వాత ఆ నిధి నువ్వు తీసుకోవడానికి వీల్లేదు, అది పూర్తిగా గవర్నమెంట్ కి మాత్రమే చెందుతుంది. ఈ కండిషన్ నువ్వు ఒప్పుకుంటే రేపటి నుంచి ఆ పని చేయడం మొదలు పెడతామని చెప్పడంతో దానికి ఆ చటర్జీ కూడా ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజే సుచిత్ అన్న టీం వెంటనే ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం మొదలు పెడతారు. వీళ్ళకి ఒక పాతబడినటువంటి ఒక పేపర్ కనిపించడంతో వాళ్ళకి దొరికినటువంటి ఆ పాత పేపర్ లో ఒక బెంగాలీ పోయిం రాసి ఉంటుంది. ఆ పోయిం ని వీళ్ళు డీకోడ్ చేస్తూ ఉండగా వీళ్ళకి ఒక గ్రంథం పేరు తెలియడంతో ఆ గ్రంథం ఎక్కడ ఉంది వెతుకుతూ ఉండగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గ్రంథాలయంలోనే ఆ గ్రంథం ఉంటుంది. దాంతో సుచిత్ వెంటనే ఆ గ్రంథం దగ్గరకు వెళ్లి దాన్ని ఓపెన్ చేయగా దాని లోపల ఒక చిన్న డైరీ ఉంటుంది. సుచిత్ వెంటనే ఆ డైరీని ఓపెన్ చేసి చదవబోతూ ఉండగా చటర్జీ వెంటనే ఆ సుచిత్ ని చూసి ప్లీజ్ ఆ డైరీని చదవద్దు, మా పూర్వీకులు దాంట్లో ఏం రాసి ఉన్నారో నేనే ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాను, ముందు నేను దాన్ని చదివిన తర్వాత రేపు మీకు ఆ డైరీని ఇస్తాను అని చెప్పడంతో ఆ మాటలు విన్న సుచిత్ వెంటనే ఆ చటర్జీని చూసి సరే అయితే రేపు నాకు కొంచెం పని ఉంది, ఆ పని అయిన తర్వాత నీ దగ్గరకు వచ్చి ఆ డైరీని తీసుకుంటాను అని చెప్పి తన టీంతో పాటు సుచిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మన హీరో అయినటువంటి సుచిత్కి బెంగాల్ రత్న అనే ఒక అవార్డు ఇస్తూ ఉండడంతో ఆ అవార్డుని తీసుకుని తన టీంతో పాటు అక్కడి నుంచి వస్తూ ఉండగా కొంతమంది రౌడీలు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కళ్ళకు గంతలు కట్టేసి అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత సుచిత్ కళ్ళకి ఉన్నటువంటి గంతలను ఓపెన్ చేయగా సుచిత్కి ఎదురుగుండా సలీం అనే ఒక రౌడీ ఉంటాడు. అదేవిధంగా సుచిత్ టీం మెంబర్స్ అందరినీ కూడా వీళ్ళు కిడ్నాప్ చేసి ఒక బోట్లో తీసుకుని వెళుతూ ఉంటారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఆ సుచిత్కి ఈ రూట్లోనే కదా మనం ఆ నిధిని వెతకడం కోసం వెళ్ళాలనుకున్నాం, ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసిపోయింది, అసలు ఆ డైరీలో ఉన్నటువంటి విషయం వీళ్ళకి ఎలా తెలిసి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. దాంతో సుచిత్ వెంటనే ఇదే విషయాన్ని సలీం అడగ్గా సలీం నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇక్కడే అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. నిజానికి నిన్న ఆ డైరీ దొరికిన సమయంలో చటర్జీ నేను ముందు దీన్ని చదివిన తర్వాత మీకు ఈ డైరీ ఇస్తానని చెప్పాడు కదా, దానికి సుచిత్ అనే టీం కూడా ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక గ్యాంగ్ చటర్జీ రూమ్ లోకి వెళ్లి తనను చంపేసి తన దగ్గర ఉన్నటువంటి ఆ డైరీని తీసుకుని వెళ్ళిపోయినట్లుగా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. ఇదంతా సలీం ఆ సుచిత్ దగ్గర చెప్తూ ఆ విధంగా మేము ఆ డైరీలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నామని అంటూ ఉంటాడు. మరోపక్క అదే సీసీటీవీ వీడియోను చూసినటువంటి పోలీసులు చివరిసారిగా చటర్జీని ఆ సుచిత్ అన్న టీం చూడడానికి వచ్చారు. బహుశా వాళ్లే చంపి ఉంటారు అని చెప్పి సుచిత్ అన్న టీం కోసం పోలీసులు చాలా తీవ్రంగా వెతుకుతూ ఉంటారు. మరోపక్క బోట్లో ఉన్నటువంటి సలీంకి ఒక వ్యక్తి ఫోన్ చేసి మన సుచిత్తో మాట్లాడుతూ నువ్వు ఆ డైరీలో చెప్పినటువంటి మార్గం ద్వారా వెళ్ళి ఆ సంపద తీసుకువచ్చి మాకు ఇవ్వాలి, లేదంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. ఆ రౌడీలందరి దగ్గర కూడా చాలా పెద్ద పెద్ద మంచి గన్స్ ఉండడం చూసినటువంటి సుచిత్ కూడా చాలా భయపడిపోతూ ఆ నిధి ఎక్కడ ఉన్న ఇతకి మీకు ఇస్తాను అని చెప్పి వాళ్ళందరికీ కూడా మాటిస్తాడు. తర్వాత సలీం వెంటనే వాళ్ళు చటర్జీని చంపి తీసుకొచ్చినటువంటి ఆ డైరీతో పాటు మరొక నాణ్యాన్ని మరియు ఒక ఉంగరాన్ని కూడా తనకిచ్చి ఈ డైరీలో ఏం రాసి ఉందో చదువు అంటూ ఉంటారు. దాంతో ఆ డైరీని తీసుకున్నటువంటి సుచిత్ వెంటనే ఆ డైరీలో అతి పురాతనమైనటువంటి లిపిలో రాసి ఉండడంతో అతి కష్టం మీద సుచిత్ దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆ డైరీలో ఉన్నది మొత్తం చదివినటువంటి సుచిత్ వెంటనే తన టీం తో పాటు ఆ రౌడీలందరినీ కూడా ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ కాపలా ఉన్నటువంటి ఒక విగ్రహం ఉంటుంది. దాన్ని క్లీన్ చేయగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కాయిన్ ఒక మ్యాగ్నెట్ పవర్ లాగా లాగుతూ ఉంటుంది. అది గమనించినటువంటి సుచిత్ వెంటనే ఆ కాయిన్ ని తీసి విగ్రహం మీద పెట్టడంతో అక్కడ అండర్ గ్రౌండ్ లో ఒక దారి ఓపెన్ అవుతుంది. దాంతో అందరూ కూడా లోపలికి వెళ్తారు. అక్కడ మరొక విగ్రహం ఉండడంతో ఆ సలీం గ్యాంగ్ లో ఉన్నటువంటి ఒక రౌడీ ఖచ్చితంగా ఇక్కడే ఆ నిధి ఉంటుంది అని చాలా వేగంగా ముందుకు పరిగెట్టుకుని వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ట్రాప్ ద్వారా చాలా ఆయుధాలు వచ్చి తన బాడీలో గుచ్చుకుని తను అక్కడికక్కడ చనిపోతాడు. దాంతో సుచిత్ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి మనకు ఆ సంపద అంత ఈజీగా దొరకదు, ఆ సంపద దగ్గరికి వెళ్ళాలి అంటే మనం చాలా ఓపికగా ఉండాలి అంటూ ఉంటాడు. ఆ తర్వాత సుచిత్ వెంటనే చాలా తెలివిగా ఆ ట్రాప్ ను దాటుకుంటూ ముందుకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి నాగుపాము పడగ లాంటి విగ్రహం మీద తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఒక కాయిన్ అక్కడ పెడతాడు. దాంతో ఆ ట్రాప్ మొత్తం రిలీజ్ అవడంతో అక్కడ ఉన్నటువంటి సలీం మనుషులు అలాగే సుచిత్ గ్యాంగ్ మొత్తం కూడా అక్కడికి చేరుకుని వెతుకుతూ ఉంటారు. అక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి. వాటితో పాటు అక్కడ ఒక రాజు విగ్రహం కూడా ఉండడంతో వెంటనే సుచిత్ వెంటనే ఆ రాజు విగ్రహం దగ్గరికి వెళ్లి దాన్ని కూడా క్లీన్ చేసి చూస్తూ ఉంటాడు. అక్కడ ఎటువంటి క్లూ గానీ ఎటువంటి నిధి నిక్షేపాలు కానీ కనిపించకుండా ఉంటాయి. అలా సుచిత్ ఎప్పుడైతే ఉంగరాన్ని బయటకు తీశాడో అక్కడ ఉన్నటువంటి విగ్రహం తల పై నుంచి ఒక వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్నటువంటి ఒక విగ్రహం మీద పడుతుంది. అదే సమయంలో అక్కడ ఒక మార్గం కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది. వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న బాక్స్ ని ఓపెన్ చేసి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ బాక్స్ లోపల కొంచెం మాత్రమే సంపద ఉంటుంది. అదేవిధంగా ఆ బాక్స్ లో ఒక నాగుపాము పడగతో పాటు త్రిశూలం లాంటి ఒక వస్తువు కూడా ఆ బాక్స్ లో ఉండి ఉంటుంది. సుచిత్ వెంటనే ఆ రెండు వస్తువుల్ని కూడా తీసి తన దగ్గరే పెట్టుకుంటాడు. ఆ సలీం మాత్రం మనం ఇక్కడ ఎక్కువ సంపద ఉంటుందని వచ్చాం, ఇక్కడ మాత్రం ఎక్కువ సంపద లేదు అంటూ చాలా కోపపడుతూ ఉంటాడు. మనం ఇప్పుడు కేవలం ఆ సంపద ఉన్నటువంటి మార్గాన్ని మాత్రమే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం, ఇంకా మనం ఇక్కడి నుంచి వేరొక మార్గాన్ని కూడా వెళ్లాల్సి ఉంటుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికే సలీం గ్యాంగ్ లీడర్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సుచిత్ ని చూసి నాకు ఈ గుప్త నిధి దొరికే అంతవరకు మీ గ్యాంగ్ మొత్తాన్ని కూడా నేను వదిలిపెట్టను అంటూ ఉంటాడు. దాంతో సుచిత్ వెంటనే బాగా ప్లాన్ చేసి ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత తన టీంని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రౌడీ గ్యాంగ్ నిద్ర లేచి అక్కడ ఉన్నటువంటి సుచిత్ గ్యాంగ్ కనిపించకపోవడంతో వెంటనే వాళ్ళ గ్యాంగ్ కోసం వెతుకుతూ ఉంటారు. మరోపక్క సుచిత్ గ్యాంగ్ ఆ డైరీలో ఉన్నటువంటి ఆ మ్యాప్ ను ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా వాళ్ళు మనకు మొదట్లో ఒక వ్యక్తి ఒక నాగుపాము విగ్రహం దగ్గరికి వెళ్లి బురదలో పడి చనిపోయాడు కదా, సరిగ్గా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి ఆ నాగుపాము విగ్రహాన్ని చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి అడవజాతి వాళ్ళు వచ్చి సుచిత్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా బంధించి అక్కడి నుంచి వాళ్ళ తెగ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళందరినీ చూసినటువంటి సుచిత్ ఖచ్చితంగా వీళ్ళే రాజు యొక్క నిధిని దాచిపెట్టడం కోసం
సహాయం చేసి ఉంటారు అని అనుకుంటూ ఉంటాడు. అలా ఆ తెగ వాళ్ళందరూ కూడా సుచిత్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడికి ఆ గ్యాంగ్ నాయకుడు వచ్చి సుచిత్ని చూసి మాట్లాడుతూ, మీరు ఇన్ని కఠినమైన మార్గాల్ని దాటుకుంటూ ఇక్కడికి వచ్చారా? ఇక్కడి నుంచి కేవలం 2 మార్గాలు మాత్రమే దాటాల్సి ఉంటుంది. నిజానికి ఈ నాగుపాము పడగ దగ్గరికి ఎవరు వచ్చినా సరే అక్కడ ఈ నిధికి కాపలా ఉన్నటువంటి పులి వచ్చి వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. కానీ మీరు అక్కడ కూడా సేఫ్ గా బయటపడ్డారు అంటే మీకు ఆ నిధిని సొంతం చేసుకోవాలన్న ఆశ అయితే మీకు లేదు. అందుకే ఆ పులి మిమ్మల్ని ప్రాణాలతో వదిలినట్టుగా ఉంది అని ఆ నాయకుడు చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత తెగ నాయకుడు వెంటనే సుచిత్ని చూసి ఇక్కడి నుంచి ఆ నిధి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆ మార్గం రూట్ అంతా కూడా తెలుసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్న సమయంలో సుచిత్ వెంటనే ఒక ట్రాప్ లో ఇరుక్కోగా అప్పుడే ఆ సుచిత్ తెలిసేది ఏమిటి అంటే నిజానికి ఈ తెగ వాళ్ళకు కూడా నిధి ఎక్కడ ఉందో తెలియదు. అందుకే వీళ్ళకి కూడా ఆ నిధి దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియక నా దగ్గర ఆ రూట్ మొత్తం తెలుసుకున్నాడు అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత తెగ నాయకుడు కూడా నిధి ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు కాబట్టి తను అక్కడికి వెళ్లి నిధిని సంపాదించాలి అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత సుచిత్ టీం వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంతలో వాళ్ళ దగ్గరికి పులు వస్తున్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. దాంతో వీళ్ళు అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని ఒక గృహ లోపలికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద రాయి మీద చాలా విచిత్రమైనటువంటి గీతలు గీసి ఉంటాయి. ఇవన్నీ కూడా సుచిత్ ఆ డైరీలో చూసి ఉంటాడు. వీటన్నిటి ద్వారా ఆ నిధి దగ్గరికి ఎలా వెళ్లాలో సుచిత్ అర్థం చేసుకుని వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి పడవ సహాయంతో ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సలీం వాళ్ళ రౌడీల గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళు అక్కడికి ఆల్రెడీ వచ్చేసి ఉంటారు. ఆ రౌడీ గ్యాంగ్ వెంటనే సుచిత్ని చూసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా నుంచి అయితే తప్పించుకోలేవు, నాకు మర్యాదగా ఆ నిధి ఎక్కడ ఉందో చూపించు అని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక సుచిత్ కూడా వెంటనే ఆ రౌడీ గ్యాంగ్ మొత్తాన్ని కూడా ఆ నిధి ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఒక గృహ లోపలికి వెళ్ళగా అక్కడ 3 పెద్ద విగ్రహాలు ఉంటాయి. ఇక్కడే మనకు ఈ రౌడీ గ్యాంగ్ మొత్తం కూడా ఎవరి కోసం పనిచేస్తుందో ఆ విషయం తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడే మనకు పెద్ద ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి ఈ రౌడీ గ్యాంగ్ మొత్తం కూడా ఇంతకు ముందు చనిపోయాడు అని చెప్పుకున్నటువంటి ఆ చటర్జీ కోసమే వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి చటర్జీ రావడంతో సుచిత్ వెంటనే ఆ చటర్జీని చూసి ఎందుకు నువ్వు ఈ విధంగా డ్రామా ఆడావు, నేను నీకు ఆల్రెడీ నిధి ఎక్కడ ఉందో తీసిస్తానని చెప్పాను కదా, అలాంటప్పుడు చనిపోయినట్లుగా ఎందుకు డ్రామా ఆడావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ చటర్జీ వెంటనే సుచిత్ని చూసి నిజానికి ఈ నిధి మొత్తం కూడా మా పూర్వీకులదే కదా, దీన్ని సాధించడం కోసం నేను చాలా మందికి డబ్బులు ఇచ్చి కూడా పంపించాను, కానీ వాళ్ళు ఎవరూ కూడా తిరిగి రాలేదు. అప్పుడే నీ గురించి నీ టీం గురించి తెలుసుకుని నీ దగ్గరకు వచ్చి కలిశాను, కానీ నీ ఆశయం మాత్రం నాకు నచ్చలేదు. నువ్వు నిధి దొరికిన తర్వాత నిధి మొత్తం కూడా గవర్నమెంట్కి ఇవ్వాలనుకున్నావు కదా, అదైతే నాకు నచ్చలేదు. ఆ నిధి మా పూర్వీకులది కాబట్టి ఆ నిధి మొత్తం కూడా నాకే చెందుతుంది, అందుకే ఈ విధంగా చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఈ నిధి నాకు దొరుకుతుందో ఇక్కడి నుంచి నేను విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోతాను, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం నేను చనిపోయినట్లుగా అనుకోవాలని చెప్పి ఈ విధంగా డ్రామా ఆడాను అంటూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి 3 విగ్రహాలని బాగా పరిశీలిస్తూ ఉండగా ఇంతలో సూర్యాస్తమయం అవుతూ ఉండగా సూర్యాస్తమయం అవుతూ ఉన్న సమయంలో సూర్యకిరణాలు వచ్చి ఆ విగ్రహం మీద పడతాయి. అప్పుడే సుచిత్ వెంటనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తిప్పడంతో అక్కడ ఒక దారి ఓపెన్ అవుతుంది. అది చూడడానికి ఒక బావిలాగా ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న 2 వ్యక్తులు వెంటనే ఖచ్చితంగా ఆ నిధి ఈ బావి లోపలే ఉంటుంది అని చెప్పి ఆ బావిలోకి దూకేస్తారు. ఆ తర్వాత ఆ బావి డోర్స్ అన్ని కూడా సడన్ గా క్లోజ్ అయిపోతాయి. దాంతో ఆ 2 కూడా అక్కడికక్కడ చనిపోవడంతో ఇది మొత్తం గమనిస్తున్నటువంటి సుచిత్ ఖచ్చితంగా ఈ 3 బావుల్లోనే నిధి ఉంది, సరైన బావి ఎక్కడుందో మనమే కనుక్కోవాలి అనుకుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఫైనల్ గా నిధి ఉన్నటువంటి ఆ బావిని కూడా సుచిత్ కనిపెట్టేస్తాడు. అయితే అక్కడ చాలా ట్రాప్స్ ఉండడంతో చటర్జీ వెంటనే గన్ను గురిపెట్టి ముందుగా ఆ ట్రాప్స్ అన్నిటిని కూడా నువ్వే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళు, ఆ తర్వాత నీ వెనకాల మేము వస్తామని చెప్పడంతో సుచిత్ చాలా తెలివిగా ఆ ట్రాప్స్ అన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అతన్ని ఫాలో అయ్యి చటర్జీ గ్యాంగ్ మరియు ఆ సుచిత్ గ్యాంగ్ మొత్తం కూడా వెళ్తూ ఉంటారు. ఆ విధంగా అతి కష్టం మీద లోపలికి వెళ్ళగా అక్కడ కూడా ఎటువంటి సంపద ఉండదు, కేవలం ఒక అమ్మవారి విగ్రహం. ఆ విగ్రహం కంట్లో నుంచి ఒక వెలుతురు మాత్రమే వస్తూ ఉంటుంది. దాంతో సుచిత్ బాగా ఆలోచిస్తూ తన దగ్గర ఉన్నటువంటి నాగుపాము పడగ అలాగే ఆ త్రిశూలం బొమ్మ ఉంది కదా, ఆ రెండింటిని కూడా బయటికి తీయడంతో వెంటనే ఆ విగ్రహం కంట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. అప్పుడే అక్కడ కూడా మరొక మార్గం ఓపెన్ అయ్యి లోపల నుంచి ఒక పడవ బయటికి రాగా ఆ పడవ మొత్తం కూడా సంపద ఉంటుంది. దాన్ని చూసినటువంటి అందరూ కూడా మనకు సంపద దొరికింది అని ఆనందపడుతూ ఉంటారు. ఆ సమయంలో చటర్జీ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి గన్ను తీసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపబోతూ ఉండగా వెంటనే ఆ రౌడీ హెడ్ వెంటనే చటర్జీని చూసి వీళ్ళందరూ కూడా మనకు సహాయం చేశారు కాబట్టి వీళ్ళందరికీ కూడా నిధిలో కొంత భాగాన్ని ఇద్దామని అంటూ ఉంటాడు. అయితే చటర్జీ మాత్రం అవసరం లేదు అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి గన్నుతో విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ ఉండడంతో అదే సమయంలో పైన ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. దాంతో పైన ఉన్నటువంటి పదునైన వస్తువులన్నీ కూడా కింద పడుతూ ఉంటాయి. అలా ఒక పదునైన వస్తువు వచ్చి చటర్జీ మీద పడడంతో చటర్జీ అక్కడికక్కడ చనిపోతాడు. అంతా రౌడీ గ్యాంగ్ మొత్తం కూడా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం
ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ ట్రాప్ ని ఎలా దాటాలో తెలియక వాళ్ళందరూ కూడా ఆ ట్రాప్ లో పడి చనిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి జీపీఎస్ ట్రాకర్ ని బట్టి వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి అక్కడికి వస్తూ ఉంటారు. అంటే నిజానికి సుచిత్ ఇక్కడికి రావడానికి ముందే జీపీఎస్ ట్రాకర్ ని పోలీసులకు అప్పచెప్పి ఉంటాడు. అలా పోలీసులు ఆ జీపీఎస్ ట్రాకర్ ని ఫాలో అవుతూ అక్కడికి వచ్చి అక్కడ చనిపోయి ఉన్నటువంటి చటర్జీని చూసి ఇతను చనిపోయాడు కదా, మళ్ళీ ఇక్కడ ఏ విధంగా చనిపోయాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్నటువంటి సలీం గ్యాంగ్ హెడ్ కూడా బయటకు వస్తాడు. నిజానికి అతను మాత్రం అక్కడి నుంచి పారుకుపోకుండా ఒక ప్లేస్ లో దాక్కుని ఉండి ఉంటాడు. తన వెంటనే ఒక బండరాయి పక్కన దాక్కుని ఉండడంతో అక్కడి నుంచి బయటకు వచ్చి సుచిత్ని చూసి మాట్లాడుతూ, సార్ నేను నిజంగానే ఇంతకు ముందు చాలా తప్పులు చేశాను, ఇప్పుడైతే మారిపోయాను, ప్లీజ్ సార్ ఈ సంపదలో నాకు కొంచెం భాగం ఇవ్వండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇది చూసినటువంటి సుచిత్ మరియు పోలీసులందరూ కూడా నవ్వుకుంటూ, నిజమే నువ్వు చేసినటువంటి తప్పులకి నువ్వు శిక్ష అనుభవించాలి అని చెప్పి తనని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు కనిపెట్టినటువంటి సంపద మొత్తం తీసుకువచ్చి ప్రభుత్వానికి అప్పజెప్పేస్తారు. అప్పుడు సుచిత్ వెంటనే తన టీంలో ఉన్న వాళ్ళందరినీ చూసి, ఈ సంపదను దాచిపెట్టినటువంటి రాజుగారు ఈ సంపద మొత్తం కూడా పేద ప్రజలకే చెందాలని దాచిపెట్టాడు, ఇప్పుడు కూడా ఈ సంపదని గవర్నమెంట్ పేద ప్రజలకే వాడుతుంది అని అంటూ ఉంటాడు. అలా సుచిత్ అన్న టీం మొత్తం కూడా సుచిత్ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ వస్తుంది. దాన్ని చదివినటువంటి సుచిత్ వెంటనే తన టీం ను చూసి, మనం గవర్నమెంట్ తరపున మరొక ప్రాజెక్ట్ ని చేయబోతున్నాం అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.